హలో వెల్కమ్ టు హెచ్ టీవీ. నేను మీ హేమమాలిని. సో ఫ్రైడేకి ముందు ఒక రోజు థర్స్డే అంటే కొన్ని సినిమాలు థర్స్డే కూడా రిలీజ్ అవుతాయి అనమాట. సో ఈ రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా తెలుగు, తమిళ్, మలయాళంలో రిలీజ్ అయిన సినిమాయే కర. సో కర ఈజ్ ప్రెజెంటింగ్ మన ముందుకి డైరెక్ట్ చేసినటువంటి పర్సన్ విఘ్నేష్ రాజా గారు. అండ్ ఇందులో మనందరికి బ్యూటిఫుల్ కాస్టింగ్ అయితే ఉన్నారనమాట. అందులో మనం చెప్పుకోదగ్గ మెయిన్ లీడ్ హీరో ఎవరు అంటే మన అందరికి ఎంతో ఇష్టమైనటువంటి ధనుష్ గారు, అలాగే కుర్రకారుని తన వైపు తిప్పుకున్నటువంటి మమతా బైజూస్ హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. అండ్ జయరామ్ గారు, అలాగే కేఎస్ రవికుమార్ గారు ప్రధాన పాత్రలో మనకు కనిపించారనమాట. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే మర్చిపోయాను, మ్యూజిక్ ఎవరు ఇచ్చారు తెలుసా? జీవి ప్రకాష్ ఇచ్చారు. ఆల్మోస్ట్ జీవి ఇచ్చినటువంటి అన్ని పాటలు మనకి మంచి మన బకెట్ లిస్ట్ లో ఉంటాయి అనమాట, మన జూక్ బాక్స్ లో ఉంటాయి, మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం. సో అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా మొత్తంలో. అయితే సినిమా వచ్చేసి 1990s బ్యాక్ డ్రాప్ లో గల్ఫ్ వార్ టైంలో జరిగినటువంటి సినిమా అనమాట. పెట్రోల్ ఇష్యూస్ అవి ఇవి చాలా ఇదిగా నడుస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటారే మనకు కూడా అదే ప్రాబ్లం కదరా అనిపిస్తుంది అనమాట. స్క్రీన్ మీద పెట్రోల్ లేదు, పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి జనాలు కొట్టుకుంటుంటే అరే 2 రోజుల క్రితమే కదరా మనం కూడా ఇదే చేసాం అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ సినిమా విషయానికి వచ్చేస్తే గనక షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి అంటే మాత్రం ఇందులో ఒక్కొక్కరు మామూలుగా యాక్ట్ చేయలేదండి. ఒక్కొక్కరు నటన మామూలుగా లేదు, పిచ్చి పీక్స్ పర్ఫార్మెన్స్ అనమాట. బట్ స్టోరీ పరంగా చూసుకుంటే ఇది ఒక స్టోరీ ఓరియంటెడ్ సినిమా. ధనుష్ గారి బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చూసుకుంటే ఇడ్లీ కడాయి కావచ్చు, కుబేర కావచ్చు, అన్ని స్టోరీ లైనప్స్ తోటి ప్లాట్ తోటి ఉన్నవే. కమర్షియల్ యాంగిల్ కొంచెం తక్కువ, స్టోరీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది కూడా ఇంకొక చిత్రం ఆయన కెరియర్ లో వేసుకోవచ్చు, స్టోరీ ఓరియంటెడ్ గా వేసిన దాంట్లో. బట్ కమర్షియల్ గా ఇంకొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు జనరల్ పర్స్పెక్షన్ ఆడియన్ పరంగా చెప్పాలంటే ఏంట్రా మనిషి లైఫ్ లో ఇన్ని దరిద్రాలు ఉంటాయా, థ్యాంక్ గాడ్ మన లైఫ్ లో ఇన్ని దరిద్రాలు అయితే లేవు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇట్స్ వెరీ జెన్యున్ గా చెప్తున్నాను నేను. సినిమా చూసిన ఒక మనిషి లైఫ్ లో ఇంత అరే నిజంగా మనోడు సినిమాలో దొంగ, బట్ దొంగ పట్టుబడకూడదని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం. యాక్చువల్లీ హీరో దొంగ అంటే అరే దొరకకూడదు అని చెప్పి మనం బీయింగ్ ఏ ఆడియన్స్, బీయింగ్ ఏ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటాం అనమాట. సో దొంగ ఇవన్నీ పక్కకు పెడితే దిర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కి సంబంధించి అయితే ఉందనమాట. అద్భుతంగా ధనుష్ గారు అలాగే కేఎస్ రవికుమార్ గారి కెమిస్ట్రీ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. కేఎస్ రవికుమార్ గారు ఎన్ని సినిమాలు చేశారు అసలు. ఆయన చేసినటువంటి టాప్ నాచ్ క్యారెక్టర్స్ తో ఇది చాలా సింపుల్ గా, చాలా సాదా సీదాగా ఒక రైతు, మంచి రైతు, ఊరు బాగు కోసం చూసే రైతు, ఆ రైతు లైఫ్ లో ఏం జరిగింది అన్నదే సినిమా ప్లాట్ సంబంధించింది అనమాట. బట్ ఇక్కడ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే మమతాకి అండ్ ధనుష్ కి పెద్దగా స్క్రీన్స్ ప్రెసెన్స్ అయితే ఏం లేదు, చాలా తక్కువ ఉండేవి. వీళ్ళిద్దరు సీన్స్ కలిపితే హార్డ్లీ 10-15 నిమిషాలు ఉంటది అనమాట. 2 గంటల 40 నిమిషాల సినిమాలో మమితాది ధనుష్ది కేవలం 10-15 నిమిషాలు మాత్రమే స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. సో వీళ్ళిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ ఉంటుంది, ఎరగదీసి ఉంటుంది, పొడి చేసి ఉంటుంది అంటే మాత్రం అక్కడే మిస్టేక్ అని అనమాట. సో చాలా 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 మైన్యూట్ క్యారెక్టరైజేషన్ ఫర్ మమిత. బట్ తనకిచ్చినంత క్యారెక్టర్ వరకు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. రూరల్ హౌస్ వైఫ్ క్యారెక్టర్ లో అసలు ఒదిగిపోయిందని చెప్పాలి. నిజంగా మమిత నవ్వడం కన్నా ఏడిస్తేనే స్క్రీన్ లో ఎంత బాగుంది ఏంట్రా అన్న ఫీలింగ్ కలిగింది, అంత బ్యూటిఫుల్ గా ఉంది స్క్రీన్ మీద. అండ్ యాజ్ యూజువల్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పాడేశారు. బట్ స్టోరీ విషయానికి వస్తే మనోడు దొంగ, సో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఓపెన్ చేయంగానే దొంగతనం చేసి దొరికేస్తాడు. సో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి ఒక లైఫ్ లీడ్ చేస్తాడు మమత తోటి, వేరే చోటుకి వెళ్ళిపోయి బతుకుతూ ఉంటాడు. బట్ తను ఎదగాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్న పొలం అమ్మేసి ఒక మంచి కొట్టు పెట్టుకుందాం అనుకుంటాడు అనమాట. సో ఒక భోజనం సెంటర్ లాంటిది ఏదో పెట్టుకుందాం అనుకుంటాడు. వస్తాడు వాళ్ళ నాన్న దగ్గరికి. వచ్చిన తర్వాత పొలం అమ్మేద్దాం అనుకుంటే అప్పటికి వాళ్ళ నాన్న ఆల్రెడీ పొలం పత్రాలు బ్యాంక్ లో పెట్టేసి ఉంటాడు. ఎలాగైనా పొలం అమ్మేసి బ్యాంక్ డబ్బులు తీసేసుకుని వాళ్ళ నాన్నకి పొలం విడిపించేసి తన లైఫ్ ని తను చూసేసుకుందాం అనుకుంటాడు. బట్ అది జరగదనమాట. సో వాళ్ళ నాన్నకి తర్వాత ఒక డ్రాస్టిక్ ఇన్సిడెంట్ జరుగుద్ది ధనుష్ గారి లైఫ్ లో. సో మొత్తానికి బ్యాంక్, ఈ సినిమాలో మెయిన్ గా బ్యాంక్స్ చేసే స్కాండిల్స్ ఎలా ఉంటాయి, ఏమీ చదువురాని వాళ్ళ దగ్గర బ్యాంక్స్ ఎలాంటి స్కాండిల్స్ చేస్తానది ఒక కోణంని బ్యూటిఫుల్ గా చూపించారనమాట. సో బ్యాంక్ వాళ్ళకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని ధనుష్ ఫిక్స్ అవుతాడు. అంటే మన క్యారెక్టర్ అనమాట. సో ఓవరాల్ గా తన నాన్నకి ఏమైంది, తన పొలాన్ని తను సొంతం చేసుకున్నాడా లేదా, బ్యాంక్ వాళ్ళకి గుణపాఠం చెప్పాడా లేదా, దొంగతనం చేసిన తను పట్టుబడ్డా
లేదంటే పట్టుబడలేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ కారా సినిమా. సో సినిమా అయితే వన్ టైం వాచబుల్ అండి, కాస్త నిడివి కాస్త అదే మనకి డ్రాగ్ అనిపిస్తుంది తప్ప సినిమా అయితే చాలా చాలా అందరూ బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు. బట్ కొంచెం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మిస్టేక్ నాకు అనిపించింది అయితే సినిమా నిడివి, లెంత్ ఆఫ్ ది ఫిలిం కాస్త లాగ్ చేసినట్టు అనిపించింది. సో బట్ ధనుష్ గారి ఫిలిమ్స్, ధనుష్ గారి యాక్టింగ్, మమతా గారి యాక్టింగ్, వీళ్ళందరూ యాక్టింగ్ మీరు చూడాలి, ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ గో అండ్ విజిట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్ టీవీ.